దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ పాద చరణాలకు నమస్కరిస్తూ మిత్రులారా, ఈరోజు మీకు ఒక విశిష్ట పుణ్యధామాన్ని పరిచయం చేస్తున్నాను. శేషతల్ప సాయి శ్రీరంగనాథుడు శ్రీదేవి భూదేవి పాదసేవ చేస్తుండగా ముక్కోటి దేవతలు ముముక్షువులవై స్వామివారిని అర్చిస్తూ ఉండగా స్వామివారి యోగ నిద్రలో అత్యావతారమూర్తిగా అరుదైన ప్రాచీన వైష్ణవ దివ్యధామం సిమిటి నగరంగా వాసికెక్కిన జగ్గయ్యపేట నగరంలోని శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయ విశేషాలను మీకు తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నన్ను ప్రోత్సహించండి. ఇక మీ దీక్షిత్ ట్రావెల్. ఇది జగ్గయ్యపేటలోని శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం. చాలా పురాతనమైనది, విశిష్టమైనది. ఆలయ ప్రవేశ ద్వారం చూస్తేనే ఎంత ప్రాచీనమైనదో మనకి తెలుస్తున్నది. ఈ దేవాలయం 17వ శతాబ్దానికి చెందినది అని చారిత్రక ఆధారాల వలన తెలుస్తున్నది. ఈ దేవాలయంలో ఒక విశేషం ఏమిటి అంటే, ఆలయంలో ఒకే పీఠంపై శ్రీ వేణుగోపాల స్వామివారు, శ్రీ రామచంద్రుల వారు ఉండటం, ఆలయంలో శ్రీ రంగనాయక స్వామివారి తూర్పు ముఖంగాను శ్రీ రామచంద్రమూర్తి దక్షిణ ముఖంగాను ఉన్నారు. రంగనాయక స్వామి వారికి తూర్పు ముఖంగా ధ్వజస్తంభం, శ్రీ రామచంద్ర స్వామి వారికి దక్షిణమున ధ్వజస్తంభం. ఇలా ఒకే దేవాలయంలో 2 ధ్వజస్తంభాలు ఉండటం అరుదైన విశేషం. ఇది స్వామివారి కొటాయి. పర్వదినాల్లో స్వామివారి ఇక్కడ వేంచేపు చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శ్రీరంగంలో వలె స్వామివారికి పంచామృత తిరువంజన అభిషేకం, తిరుప్పావై, తొళక్కం, ఘడారై ఉత్సవాలు, నమ్మాళ్వార్ పరంపదోత్సవం, గోదా కళ్యాణం వంటివి శ్రీ వైగానస ఆగమ ప్రకారం నిర్వహిస్తారు. సువిశాలమైన ప్రాంగణంలో అపురూపమైన కట్టడాలతో, చుట్టూరా ఎత్తైన ప్రాకారంతో ఆనాటి ప్రాచీన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది ఈ దేవాలయం. ఆలయ గోడలపై దశావతార మూర్తులను, అష్టలక్ష్మి స్వరూపాలను నయన మనోహరంగా మలిచారు. ఈ దేవాలయాన్ని శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడు. రంగనాయక స్వామి వారి దేవాలయం దాదాపు 2 శతాబ్దాల క్రితం జగ్గయ్యపేటను దొంగల పేతవేలుగా పిలువబడే సమయంలో స్వామివారు శ్రీరామ్ వంశస్థులకు స్వప్నంలో దర్శనమిచ్చి తాను పలానా చోట ఉన్నానని చెప్పగా వారు అన్వేషించి హనుమంచపల్లి చెరువులో లభ్యమైన స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. నాటి నుంచి నేటి వరకు శ్రీరామ్ వంశస్థులే వంశ పారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధిస్తున్నారు. మా అక్కగారు శ్రీ వైగానస ఆగమ ప్రతిష్టాపనాచార్య యాజ్ఞిక బ్రహ్మ శ్రీ పరాంకుశం వాసుదేవాచార్య గారి భార్య
శ్రీమతి పరాంకుశం లక్ష్మీ గారు పరమపదించారు. 23/12/2023 శ్రీ వైకుంఠ ఏకాదశి రోజున వారి పరంపదోత్సవ కార్యక్రమం సందర్భంగా నేను ఈ దేవాలయ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. శ్రీ వైగానస ఆగమం ప్రకారం మా అక్కగారి పరంపదోత్సవ కార్యక్రమం మా అక్కగారి కుమారులైన ఆ మేనల్లుళ్ళు అనంత పద్మనాభ లక్ష్మీనరసింహాచార్యులు, శ్రీనివాసస్వామి అయ్యంగార్ నిర్వహించారు. ప్రారబ్ధం పరిభజ్య కర్మ సకలం ప్రక్షీణ కర్మాంతరః న్యాసాదేవ నిరంకుశేశ్వరదయా నిర్లూన వాయాన్వయో ఆర్దానుగ్రహ వజ్జల పరిద్వారా బహిర్నిర్గితః ముక్తోర్చన పూర్వపక్ష షడదగ్మాసాద్దవాతాం సుమతు గ్లౌ విద్యుద్వరుడేర్దధాతృమైత సీమాంత సింధాప్లుతః శ్రీవైకుంఠముపేత్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణం సాయుజ్యం సమవాప్యనందతి సమం తేనైవ ధన్యః పుమాన్. ఇవనన్నాగవే ఉడయనాన குருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமலம் திருமாமகள் கொழுனன் தானே வைகுந்தம் தரும். శ్రీ విశ్వక్సేన సహిత ఆళ్వారు సన్నిధి, ఒకే పీఠంపై శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ రామచంద్రస్వామి ఉండటం విశేషం. పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం వందే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. శ్రీ గోదాదేవి సన్నిధానం, శ్రీ రామానుజాచార్య వారి సన్నిధి. గర్భాలయంలో శేషసేనుడైన శ్రీ రంగనాథుడు శ్రీదేవి భూదేవులతో సర్వపుష్పాలంకర శోభితుడుగా ఆపాదమస్తకం అలంకార విశేషాలతో అనంతానంద సౌందర్యమయంగా మనకు దర్శనమిస్తాడు. ఆనందరూపే నిధబోధరూపే బ్రహ్మస్వరూపే శృతిమూర్తిరూపే శశాంకరూపే రమణీయరూపే శ్రీరాంగరూపే రమతాం మనోమే. కావేరి తీరే కరుణావిలోలే మందారమూలే దుతచారుకేళే దైత్యాంతకాలే కిలలో గలీలే శ్రీరంగలీలే రమతాం మనోమే అని శ్రీ రంగనాథుని ప్రార్థిస్తారు. వేద ఆశీర్వచనం. सर्वस्य
नमो नमो भवति जायमानो भाग्यस्तोत्रमेतके भागं देवेभ्यो ज्ञानप्रदमानायो वृषशैलादिपैवदैवतन्नः मणिशैलादिपैवदैवतन्नः भगवान् देवदैवतन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमागतन्नः श्रीनिवासः परमागतर्नः श्री श्रीनिवासः परमगतर्नः रत्नाब्जे भाग्यलक्ष्मी भरतकमले सरस्वती भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे सौम्यलक्ष्मी अनुष्ठानं இவை நன்னாகவே உடையனான குருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமலம் తిరుమామగల్ కొడునన్ తానే వైగుండంతరు. శ్రీమతి పరాంకుశం లక్ష్మి గారు చక్కగా ఆవిడ గర్భవాసం చేసినప్పటి నుంచి పంచ సంస్కారాల చేత ఆచార్య అనుగ్రహాన్ని మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.